అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ జరిగాయి. సో అవి ఎలాంటివంటే మనకి మేనేజరు, అసిస్టెంటు అండ్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే రిలీజ్ అనేది జరిగింది. కేవలం డిగ్రీ అర్హత ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే దీని గురించి పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియో ద్వారా అనేది మీకైతే తెలియజేస్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకే జాబ్స్ అప్డేట్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే కదా నెక్స్ట్ వీడియోలో చేస్తాము. సో కాబట్టి మీకు ఏ టైప్ ఆఫ్ ఏ జాబ్స్ కావాలి, ఏ డిపార్ట్మెంట్లో కావాలనేది కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా వీడియోస్ అనేది చేస్తాము. సో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకి ఎవరికో ఒకరికి అనేది యూజ్ అవుతుంది కదా. సో దట్స్ వై వెంటనే షేర్ కూడా చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ ఎంగేజ్మెంట్ ఆన్ కాంట్రాక్టువల్ బేసిస్ ఫర్ వేరియస్ డిపార్ట్మెంట్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఇచ్చారు. సో వేరియస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో హ్యూమన్ రిసోర్సెస్ కింద కొన్ని పోస్టులు అనేది వీళ్ళైతే భర్తీ చేశారు. సో అవేంటి అనేది మనం తెలుసుకుందాము. సో వీడియోని లైక్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మార్చి 26 to 2025 మనకి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ పీ ఎప్పుడంటే April 15th. సో April 15th వరకు కూడా మనం ఆన్లైన్లోన లాస్ట్ డేట్ అనేది అప్లై అనేది చేసుకోవడానికి April 15th వరకు అయితే వీళ్ళైతే టైం అనేది ఇచ్చారు. సో ఈలోపు మీరు ఏంటంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పూర్తి వివరాలు చూసి చదివి అప్లై చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. సో దీనికి ఓన్లీ మేల్ ఫీమేల్ అని కాదు, ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. 18 years పైబడిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని ఇచ్చారు కదా. సో ఇది చదవండి మీరు ఒకసారి, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఇక్కడ ఇంకోటి ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు. సో ఇక్కడ పొజిషను, వేకెన్సీస్, ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, పోస్ట్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అనేది ఇలా ఇచ్చారు కదా వీళ్ళు. అయితే మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వర్టైజర్, సో DDBA అంటారు. సో వీళ్ళకి ఏజ్ ఎంత ఉండాలంటే 57 years వరకు అనేది ఇచ్చారు. సో 18 years నుంచి 57 years అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇంకా ఉంటుంది, చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఇది బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్, ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరైనా ఉంటే మీది ఇంజనీరింగ్ డిగ్రీ అనే, బ్యాచిలర్ డిగ్రీ అని, ఎనీ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్స్ ఉంటే సో దీనికి ఈ జాబ్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డిపార్ట్మెంట్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్. సో మనకి ఇక్కడ 145 వేకెన్సీస్, 7 పొజిషన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ 7 పొజిషన్స్, 145 వేకెన్సీస్ అనేది ఇచ్చారు వీళ్ళు. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే డిపార్ట్మెంట్ ఏంటి, ఇది వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అది. సో అది. అయితే ఇందులో మనకి ఏంటంటే చూసుకునేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ప్రైవేట్ బ్యాంక్ రైడ్లో మనకి రేడియన్స్ ప్రైవేట్ అనేది ఇచ్చారు. ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్. సో ఇందులో 3 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో 50 years వరకు కూడా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ గ్రాడ్యుయేషన్, మీది డిగ్రీ అనేది ఉంటే దీనికి పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఇక్కడ ఓన్లీ BBA వాళ్ళు, బీకామ్ వాళ్ళే అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎనీ గ్రాడ్యుయేషను ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా చూసుకునేసరికి ఇక్కడ చూడండి ఇంకా ఇచ్చారు డీటెయిల్స్లోకి వెళ్తే. అండ్ గ్రూప్ హెడ్ ఉంటారు కదా. సో గ్రూప్ హెడ్ వచ్చేసరికి ఏంటంటే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో గ్రూప్ హెడ్ వాళ్ళకి 4 వేకెన్సీస్ ఇచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూసుకునేసరికి 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా మేనేజ్మెంట్ ఉంటుంది కదా, 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, అదే డిప్లొమా మేనేజ్మెంట్. సో అంటే పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా,
పీజీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అది దేనికి గ్రూప్ హెడ్, అలాగే టెరిటరీ హెడ్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజరు, వెల్త్ స్ట్రాటజిస్టు. సో ఇవన్నీ కూడా ఇక్కడ సీనియర్ రిలేషన్షిప్ ఉంది కదా, 101 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 101 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో మీకు ఈ రిలివెంట్ ఫీల్డ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వీళ్ళైతే ఇస్తారు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి చూసుకునేసరికి ఇంకా ప్రొడక్షన్ హెడ్ ప్రైవేట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఈ ప్రొడక్షన్ హెడ్ ప్రైవేట్స్ వచ్చేసరికి ఏంటంటే 1 వేకెన్సీ ఉంది, 45 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎనీ డిసిప్లిన్. సో మీకు గ్రాడ్యుయేషన్ అనేది ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే పీజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అనేది అప్లై చేయొచ్చు. సో ఇందులో పోస్టులు అన్నీ కూడా డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళే ఉన్నాయి. కాబట్టి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండి మీకు ఈ రిలివెంట్ ఫీల్డ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకుంటే బెటర్. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్రెడిట్ హిస్టరీ కూడా ఇచ్చారు. ఒకసారి అయినా చూడండి. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చారు. సో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీకి వచ్చేసరికి ఏంటంటే ద డీటెయిల్డ్ రోల్స్ రెస్పాన్సిబిలిటీ ఆర్ అపాయింటెడ్ హీర్ విత్ ensure however bank reserve right modify the include of KRA for any the position from to time అనేది ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పోస్టులు అనేది రిజర్వేషన్స్ పరంగా డివైడ్ చేశారు. సో రిజర్వేషన్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, సో ఈడబ్ల్యూఎస్ ఇలా ఉంటారు కదా, వీళ్ళకి ఇక్కడ డివైడ్ చేసేసారు. ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి మీ క్యాస్ట్కి తగ్గట్టుగా ఏమేమి ఉన్నాయి, మీ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి చూసుకొని అప్లై చేయండి. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఇక్కడ చూసుకునేసరికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎంతెంత ఇచ్చారంటే ఇక్కడ చూడండి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 5 ఇయర్స్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ వాళ్ళకి 10 ఇయర్స్, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇలా ఇచ్చారు. సో మినిమం 5, 3 10 ఇయర్స్ అలా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. పోస్టులు వేకెన్సీస్ ఉంటాయి కదా, హైదరాబాదు, బెంగళూరు, ఇలాగ అలహాబాదు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి పర్ మంత్ రెమ్యునేషన్స్ కూడా ఇచ్చారు. ఎంత పర్ మంత్ కాదు, పర్ యానం బ్యాంక్ శాలరీస్ ఎంత ఇస్తారు అనేది. సో పర్ మంత్ మనకు వచ్చేసరికి 60K అబోవే ఉంటుంది. సో మ్యాక్సిమం 60K డౌన్ అయితే ఉంటుంది, 60K అబోవే ఇక్కడ శాలరీస్ అనేది వీళ్ళైతే ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. మనకి డేట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి కదా, లాస్ట్ డేటు April 15th లోపల అప్లై అనేది చేసుకోవాలి. కాబట్టి డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.